ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఉదయం నిద్ర లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువును తాకితే చాలండి, కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పి, ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువును తాగుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు దిష్ట వేసుకుని కూర్చుంటుంది అని శాస్త్రాలలో కూడా చెప్పి ఉన్నారు. ధనం మూలం విధం జగత్ అంటారు మన పెద్దలు. ధనానికి అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రాలలో ఉంది. హరిదివ్య చరిత్ర గుణదానం జరిగే చోట, సాలగ్రామము, తులసి, శంఖం ధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలను, పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నివసిస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంతత వాతావరణం కలిగి ఉన్న చోట, కానీ పసుపు, కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట, ఉప్పు, తమలపాకులు, మహిళలు పాపడి మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి మనిషికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తాహతపడిపోతూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి, సంపద తల్లి. సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు కూడా ఉన్నాయి. ధనం, పుష్టి కలిగిన పవిత్ర ఆహారం, ఆరోగ్యం, మితత్వం, సౌమ్యనాశం, శాంతి, కలహం లేని పరిస్థితి, బలం, అనుకూలమైన కుటుంబం, కార్యసిద్ధి, విజయం, చిరునవ్వు, ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలే. లక్ష్మి అంటే ఒక ధనం మాత్రమే కాదండి, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం. లక్ష్మీదేవికి సంపదలన్నీ సమూహారాలు స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు. ఇవన్నీ మహర్షులు శ్రీ విభూతులు వీటిని పొందాలి అంటే తగిన సాధన, అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి. సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి కదా. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా సరే దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్ట ఐశ్వర్యాలు అనుభవిస్తాడట. ఆమె ఇష్టాలు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా మనం నడుచుకుంటే ఆమె కృపతో అందరూ కూడా హాయిగా జీవించవచ్చు. అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని స్వయంగా లక్ష్మీదేవి అమ్మ చెప్పింది. మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే హరిద్రము, అంటే పసుపు అండి. వంటగదిలో డబ్బాలలో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపును ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి. అలా తాకడం వలన కష్టాలు ఉండవు అని స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది. అంతేకాకుండా హరిద్రము దారిద్ర్యాన్ని తొలగిస్తేస్తుంది అని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. గడపలకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు. పసుపు యాంటీబయాటిక్, మన ఇంట్లోకి క్రిమి కీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది. అంతేకాదు, పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే గనక మచ్చలు కానీ, మొటిములు కానీ, చర్మ వ్యాధులు కానీ రావు. అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసుకునే వాళ్ళట. అంతేకాదు, ఋతుదోషం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకుని ఒక ముద్దలాగా చేసుకుని మింగేసేవాళ్ళు.
అలా మింగడం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అన్నిటి కూడా ఆ పసుపు నివారిస్తుంది, ఆ బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. పసుపు మంగళకరమైనది కదా, శుభకరమైనది కూడా. అలాగే శుభాలను సూచిస్తుంది, నెగిటివ్ని దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీ కారణంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కూడా, అందరి దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మొదటిగా మీరు ఉదయం లేవగానే పసుపును తాకండి. తాకితే అమ్మవారు అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది, ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. అసలు ఈ పసుపును వంటగదిలోకి వెళ్ళి ఎలా తాకాలి అంటే, స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా పళ్ళు తోముకొని చక్కగా స్నానం చేయండి ముందుగా మనం. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి పసుపు డబ్బాని 3 సార్లు తాకండి. 3వసారి తాకేటప్పుడు, అమ్మ మా ఇల్లు బాగుండాలి, మా ఇంటి యజమాని బాగుండాలి, మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి, ధన సమస్యలు రాకుండా ఉండాలి, మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడాలి తల్లి అని ఆ పసుపు డబ్బాకి మనస్ఫూర్తిగా నమ్మకంతో నమస్కారం చేసుకోండి. ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా వంట చేయడం ప్రారంభించే ముందు పసుపు డబ్బాను తాకండి. పసుపు వంటింట్లో పెట్టుకోవడం చాలా శుభకరం. పసుపు కొమ్ములను వంటగదిలో పెట్టుకొని ఆ పసుపు కొమ్ములను తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది అని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది. కాబట్టి స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపును తాకండి. అలా తాకడం వల్ల కష్టాలు కూడా పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం మీకు వస్తుంది, ధనం వస్తుంది, మీకున్న సమస్యలన్నీ కూడా అతి త్వరగా తీరిపోతాయి. రోజు రోజుకు మీ సంపాదన కూడా పెరుగుతుంది. అంటే మూసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకొని మీకు రావాల్సిన ధనం కూడా మీకు మెల్లమెల్లగా వస్తుంది. మీ ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది, మీకు రాజయోగం పడుతుంది, లక్ష్మీ కటాక్షం కూడా మీకు పెరుగుతుంది. మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకు అంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది. పసుపే కదా అని లైట్గా తీసుకోవద్దండి. పసుపు మనల్ని కోటీశ్వరులుగా, కుబేరులుగా మార్చగలదు. అదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు. గుర్తుపెట్టుకోండి, పసుపుని ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం చేతిలో వేరే వారి చేతికి అస్సలు ఇవ్వకూడదు. అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది, అదృష్టం పోతుంది అని మన పెద్దలు కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి పసుపును ప్రతిరోజు ఉదయం వంటగదిలోకి వెళ్ళి తాకితే గనక ఇంటికి మంచి జరుగుతుంది అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. కాబట్టి స్త్రీలు గుర్తించుకొని ప్రతిరోజు ఉదయం వంటగదిలోకి వెళ్ళి పసుపు డబ్బాను తాకండి. ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకున్న కష్టాలు, బాధలు, సమస్యలు పోయేలాగా చేసుకుని ఆనందంగా, సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.